అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం. నేను ఈ మాట ఊరికే అనట్లా, వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఇసుకలో జగన్మోహన్ రెడ్డి 800 కోట్ల రూపాయలు నొక్కేశాడు. ప్రభుత్వానికి జేపీ సంస్థ 800 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఒక్క రూపాయి కూడా జేపీ సంస్థ ప్రభుత్వానికి చెల్లించకుండానే మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఎన్ఓసి ఇచ్చేసాడు. అంటే జేపీ సంస్థ 800 కోట్ల రూపాయలు ఇచ్చేసింది. సో వాళ్ళు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేరు అని ఎన్ఓసి ఇచ్చాడు. ఆ పత్రాలు ఎక్కడా కూడా ఆ ఇసుక నోట్ ఫైల్స్లో ఎక్కడా కనిపించట్లా, ఎక్కడా లేవు. ఈరోజు ఆ వార్త ఈనాడు పత్రికలో వచ్చింది. ఆ పేపర్ క్లిప్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 800 కోట్ల రూపాయలు తినేసాడు. అంటే ఆ సంస్థ నుంచి 800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించకుండానే చెల్లించేశారని చెప్పేసి అని ఎన్ఓసి ఇచ్చేశారు వాళ్ళకి. మరి ఆ డబ్బులన్నీ ఎవరు జరిగిపోయినాయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఉంటాయి. అందులో వేరే ఆప్షన్ లేదు, వేరే డౌట్ కూడా అవసరం లేదు మనకి. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో ఒక ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు వెళ్ళాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసాడు, బయటకు వచ్చాడు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈవీఎం బద్దలు కొడితే తప్పేంటి అంటాడు. అక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టు గమనించింది కాబట్టి బెయిల్ ఇచ్చింది అంటాడు. అక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం లేదు, రిగ్గింగ్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టాడు అని మాట్లాడతాడు. నేను మీ అంతు చూసేస్తాను అంటాడు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అందరికీ సుఖాలు చూపిస్తాను అంటాడు. నేను ఇందాక కూడా చెప్పా, పేలిపోతున్నావు బాగాను, ప్రభుత్వం సైలెంట్గా ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ నీ పైన వర్క్ జరుగుతూనే ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఎంతెంత తినేసావు, ఏ కార్పొరేషన్ పేరిట ఎంత అప్పు తీసుకొచ్చావు, ఏ ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టావు, ఎక్కడెక్కడ ఎంత అప్పు చేసావు అనేది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూనే ఉంది. నువ్వు తొందరపడకని చెప్తానే ఉన్నావు. ఇవాళ కూడా పేలిపోయి ఇవాళ నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తా చూడు. ఇది ఒకటే 800 కోట్ల రూపాయలు. అసలైంది మద్యం, అది అతిపెద్ద కుంభకోణం అన్నమాట, మామూలు కుంభకోణం కాదు అది. దాంట్లో కానీ చిక్కుకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా బయటికి కూడా రాలేవు. అందుకే చెప్పేది, పేలిపో మాకు, రాలిపో మాకు, పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడు మాకు. నువ్వు నీతివంతమైన పరిపాలన చేసావు అనుకో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కానీ చెల్లుద్ది. నువ్వు మళ్ళీ నేను శుద్ధపోసని, ఎందుకంటే ఒక ఐడియా వచ్చేసింది ముందే, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుందనే విషయం తెలుసుకున్నాడు, ఏదో రకంగా తెలిసే ఉంటుంది. ఇప్పుడు వచ్చి చిన్న వంక మాట, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ప్రేమ కాదు, జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వెళ్ళింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ప్రేమతో కాదు. నేను ఎందుకంటున్నానంటే అదొక వంక మాత్రమే. పరామర్శకని చెప్పేసి అని వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏం మాట్లాడాడు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే మాట డైలాగ్ పడ్డాడు, గుర్తుందా? రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా సరే నాకు ముందే తెలిసి నన్ను అరెస్ట్ చేస్తారని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాం మా పైన, నేను ఎలాంటి అవినీతి చేయలేదు అనే కలరింగ్ ఇస్తారన్నమాట వీళ్ళంతా కూడా. సోకాళ్ళు ఎవరైతే మన పీటీఎం కుక్కలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ టాపిక్ని అందుకుంటారు. అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసి అరెస్ట్ చేస్తారని, ఏ తప్పు చేయకపోయినా కానీ అక్రమ కేసులు పెట్టేసి లోపల వేస్తారని బెల్లపెత్తారన్నమాట. ఇక్కడ తినేసిందేమో 100 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 100 కోట్ల రూపాయలు. పైగా ఈరోజు వచ్చి కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతాను, మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నాడు అందరికీ కూడా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సౌమ్యుడు, శుద్ధపోస, నువ్వు ఒక వెన్నపోసవే. అసలు దాడులు అంటే ఏంటో తెలియదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, చాలా సౌమ్యుడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. నేను చూడలేదేటి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని అరచకాలు చేశారు. దాడుల గురించి, ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఒక అంతుకు నాకు నవ్వనిపిస్తుంది, నవ్వొచ్చింది మాట ఇందాక. జోగి రమేష్ని, రోజాని, కొడాలని, అంబటి రాంబాబుని, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, ఆ సిదిరి అప్పలరాజుని, వీళ్ళందరినీ నువ్వు పక్కన కూర్చోబెట్టించుకొని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టలేదా? తిట్టిలేదా నువ్వు? తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడులు జరిగితే ఏమన్నా నువ్వు మా వాళ్ళకి బీపీలు వచ్చి వెళ్ళి కొట్టారన్నావు, వెళ్ళి దాడులు చేశారు అని మాట్లాడావు. అప్పుడు కూడా సమర్థంగానే వచ్చావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏమి ఎంకరేజ్ చేయట్లేదు కదా నీ మాదిరిగా. ఒకవేళ ఎవరైనా సరే కొద్దిగా దురుసుగా ప్రవర్తించినా సరే చంద్రబాబు నాయుడు గారే మందలెత్తున్నారు ఫోన్ చేసి. మనం రీసెంట్గా కూడా చూసాం. ఈరోజు కూడా ఒక వార్త, కొలుకుపూడి శ్రీనివాసరావు గారి పైన కేసు నమోదంట. ఆయన ఎమ్మెల్యే, పార్టీ రూలింగ్లో ఉంది, అధికారంలో ఉంది, అయినా సరే ఆయన పైన కేసు నమోదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటున్నారా వ్యవస్థలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయి అనేది? సరే
రైటా తప్ప, ఆయన చేసింది రైటా తప్ప అనేది సెకండ్ తర్వాత మాట్లాడుకోవచ్చు దాని గురించి. నువ్వు అధికారంలో ఉండగా నీ కార్యకర్త పైన అయినా సరే తప్పు చేసాడో లేదంటే ఒప్పు చేసాడో ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కనీసం కేసు అయినా నమోదు చేశారా? చేయలే. నువ్వు వచ్చి వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. దయచేసి నువ్వు ప్రజాస్వామ్యము, నీతి, నిజాయితీ, నేను శుద్ధపోసని, నాకేమీ తెలియదు, నేను చాలా అమాయకుని, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడమాక. నీ అరెస్ట్ అతి తొందరలో ఉండబోతుంది, అతి దగ్గరలో ఉండబోతుంది, చాలా దగ్గరగా ఉంది. ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు, ఎక్కువ సమయం కూడా పట్టదు. నాకు తెలిసి నిన్ను కొంచెం నీకు టైం ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ నువ్వు ఇవాళ పేలిన పేలుడికి వార్నింగ్లు ఇచ్చేసావు కదా. నువ్వు ఇవాళ పేలిన పేలుడికి, రాలిన రాలుడికి అతి త్వరలో ఉండబోతుందన్నమాట. మహా అయితే ఒక 4 రోజులు కూడా ఉండదేమో నీ అరెస్ట్. 4 రోజుల లోపే ఉండబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఒక 2-3 రోజులు ఉపయోగపడితే మిగిలిన శాఖలపైన అన్నిటిపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ పైన. ఆ శాఖ పైన ఇప్పుడు అన్ని కసరత్తులు జరుగుతున్నాయన్నమాట. పూర్తి వివరాలు తెలియట్లా, అధికారులకే తెలియట్లా ఎక్కడెక్కడ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేటనేది. ఆర్థిక శాఖ పైన ఎప్పుడైతే శ్వేతపత్రం రిలీజ్ చేశారో ఆ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. అక్కడతో నువ్వు వెనక్కి తిరిగి కూడా చూడవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా ఆ రోజు శ్వేతపత్రం విడుదల చేశారంటే డైరెక్ట్గా నువ్వు అన్నీ మూసుకొని వచ్చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు నీ దగ్గర. ఎందుకంటే ఉన్న సమాచారం మేరకు రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల పైనే ఉంది. జగన్మోహన్ రెడ్డి పంచింది ఎంత అంటే 2,70,000 కోట్లు. సరే, 2014 నుంచి 2019 వరకు ఒక 2,60,000 వేసుకున్నా, రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు వచ్చిన 90,000 కోట్ల రూపాయలతో కలిపినా సరే ఒక 6 లక్షల కోట్ల రూపాయలు తీసేయండి. 6 తీసేసినా మిగిలిన 8 లక్షల కోట్ల రూపాయలు చిల్లర ఏమైపోయింది ఎవ్వరికీ తెలియట్లా. అంతే కదా, 14 లక్షల కోట్ల చిల్లర అప్పు 6 తీసేస్తే ఇంకెంత 8 చిల్లరే ఉంటుంది. దానికి ఆ 8 లక్షల కోట్ల రూపాయలు ఎవడు తినేసాడు, ఎవడి జోబుల్లోకి వెళ్ళి అనేది అర్థం పర్థం లేని ప్రశ్న. ఇప్పుడు అర్థం పర్థం లేదు, అంతు చిక్కని ప్రశ్న. దానికి నువ్వే సమాధానం చెప్పాలా. ఎవడ కట్టి పెట్టావు, ఎవడు దాచాడు. నిన్న కూడా చూసాం కదా, గనుల శాఖకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ తగలబెట్టేశారు తీసుకొచ్చి. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి. గతంలో కూడా అలాంటి కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన కేసుకు సంబంధించి ఆయన ఏదైతే అక్రమ కేసులో అరెస్ట్ చేశారో ఆ కేసుకు సంబంధించి కొన్ని పత్రాలన్నింటిని కూడా అలాగే కాల్చి బూర్తి చేశారు. ఇప్పుడు ఇది అంటే బయటకు వచ్చినవే ఇవి, ఇంకా బయటికి రానివి ఎన్ని ఉన్నాయో. ఇలాంటి చిల్లరేసాలు ఇంకా ఎన్ని వేసారో మీరు. తొందర ఎందుకు జగన్మోహన్ రెడ్డి? రాబోయే రోజుల్లో నీకు ముందున్న ముసళ్ళ పండగ, నీకు రోజు జాతరే, నీకు దినదిన గండాలే రోజు కూడా. మాకు ఇంకా నీకు మళ్ళీ గత రోజులు అంటే గత వైభవం ఖచ్చితంగా వచ్చుద్ది. నువ్వు ఆ స్థాయికి తెచ్చేసుకున్నావు. అవునన్నా కాదని ఇదైతే వాస్తవం. నీకు మళ్ళీ పూర్వ రోజులు గత వైభవం ఖచ్చితంగా వచ్చింది. నీకు మళ్ళీ జైల్లో చెప్పు కూడా గుర్తుపెట్టుకో.